హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నానండి. చూస్తున్నారు కదండి, కాకరకాయ ఫ్రై అనేది ఇది చాలా బాగుంటుంది. ఈ విధంగా చేసుకొని తింటే మాత్రము వెల్లుల్లిపాయలతో చాలా బాగుంటుంది అనమాట. వేరుశనగ పప్పు వేసి వెల్లుల్లిపాయలు వేసి అమ్మమ్మ అయితే చేసింది, చాలా బాగుంది. మా అమ్మ అయితే ఈ విధంగా అయితే చేయనన్నా అనేసి అని చెప్పేసి కలికి నేనైతే ఈ విధంగా ట్రై చేశాను. నేనైతే చేయలేదనుకోండి, అమ్మ అయితే చేసింది. నేనైతే పక్కన జరుపుకొని వీడియో అయితే తీసాను అనమాట. చాలా బాగుంది. ఇదే నేను ఫస్ట్ టైం చూడడం అనమాట. నాకైతే చాలా టేస్టీ అనిపించింది. మామూలుగా చేసుకునే విధానం కన్నా ఈ విధంగా గుత్తి వంకాయ లాగా మనము కట్ చేసి పెట్టుకొని చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే ఈ కాకరకాయలు అయితే ఈ విధంగా కట్ చేసి పెట్టుకునేసాము. మమ్మీ చూపిస్తుంది. గుత్తి వంకాయ ఏ విధంగా కట్ చేసి పెట్టుకుంటామో ఆ విధంగా కట్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసి అమ్మ అయితే బాగా వాష్ చేసింది, బాగా కడిగేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఒక కడాయి అయితే తీసుకునేసి ఆయిల్ అయితే సరిపడా ఆయిల్ అయితే వేసుకున్న తర్వాత ఇందులోకి ఆయిల్ సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది ఎక్కువ వేసుకోవడం వల్ల మనకి త్వరగా ఫ్రై అయిపోతుంది అనమాట. ఈ విధంగా వేసుకొని అమ్మ అయితే ముందుగానే బాగా నీళ్ళల్లో అయితే అలిచి పక్కన పెట్టుకున్న తర్వాత నీళ్ళని ఒడిగిన తర్వాత ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటా ఉంది. చూడండి ఒకసారి, మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనము ఆయిల్ అంతా ఈ కాయ అంతా మునిగేంత వరకు మనం ఆయిల్ అనేది వేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఈ విధంగా నేను పక్కన పెట్టేసుకుంటున్నాను. చూడండి, నేనైతే ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోలేదు. కొద్దిగా అయితే కాకరకాయలు అయితే ఆ విధంగా వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కడాయి పెట్టేసిన తర్వాత వేరుశనగపప్పులు అయితే వేసుకున్నాను. వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఎక్కువ మాడ పెట్టకూడదు అనమాట, ద్వారగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. చూస్తున్నారు కదా, వీడియోలో చెప్పిన ప్రకారం చేయండి. చాలా బాగా వస్తుంది అనమాట మనకి ఫ్రై అనేది. వేగిపోయాయి కదా వేరుశనగపప్పులు, పక్కన తీసి పెట్టేస్తున్నాను. తర్వాత మిక్సీ జార్లో వేరుశనగపప్పులు, ఎండుమిరపకాయలు ఒక 4 ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయలు ఒక దబ్బ అనేది వేసుకునేసి కొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేసుకునేసి మిక్సీ పట్టేసిన తర్వాత నేను పక్కన పెట్టేసుకున్నాను. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఈ కాకరకాయ ఫ్రై చేసి పెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదండి. మళ్ళీ వేరుశనగపప్పు మనము దోరగా వేయించుకునేసి మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకున్నాం కదండి. చూడండి, వీడియోలో చేసిన విధంగా ఈ విధంగా అనేది మనము ఫ్రై చేసుకున్నాం కదా, ఆ మధ్యలో అనేది మనము ఈ పొడిని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత అన్నీ ప్రతి ఒక్క కాయకి ఆ విధంగా యాడ్ చేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మళ్ళీ తిరుపతి పెడతాం కదా, తిరుపతి అయితే పెట్టలేదన్నమాట. ఈ విధంగానే యాడ్ చేసుకున్నాను. కాసేపు ఒక 5 మినిట్స్ అనేది అలానే పెట్టేశాను. నేను అలానే ఉంచేసిన తర్వాత మళ్ళీ అన్నంలోకి అయితే నేను అలానే అదే పొడితోనే ఆ విధంగా వేసుకొని తినేసాను. చాలా బాగుంది. వేడి అన్నంలో కూడా ఈ విధంగా ఫ్రై చేసి తినడం వల్ల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి ఒకసారి. అంతే ఫ్రెండ్స్, చాలా బాగుంది. మీకు వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. లాస్ట్కి ఈ విధంగా ఉంది. వేడి అన్నంలోకి నేనైతే ఈ విధంగా సర్వ్ చేసుకున్నాను. చాలా టేస్టీగా ఉంది, చాలా బాగుంది. ఫస్ట్ టైం నేను ఈ విధంగా తినడము. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇంక ఈ విధంగా ట్రై చేసి చూడండి ఎంత బాగుంటుందో ఫ్రై అనేది, కాకరకాయ ఫ్రై అనేది. ప్లీజ్ మరొకసారి చెప్తున్నాను, మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. బాగుంది కదా, ఎంత బాగుంది చూడండి కాకరకాయ. ఎప్పుడు చేసుకునే విధంగా కాకుండా ఈ విధంగా ట్రై చేయండి, ఎంత బాగుంటుందో ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మనకి చూసేదానికి కూడా చాలా అట్రాక్షన్గా ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్.